నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. వనమాలి గదేశాగ్ని శంకి చక్రీచనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్ వాసుదేవో బిరక్షతు. శ్రీహరికి ప్రీతిపాత్రమైన పర్వదినాల్లో ఏకాదశి కూడా ఒకటి. మనకున్న 24 ఏకాదశిలో తొలి ఏకాదశి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. దీన్నే సేన ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు. శ్రీహరి యోగనిద్రలోకి ఉపక్రమించే ఈ సందర్భంలో మానవాళి ఆచరించాల్సిన విధి విధానాలకు సంబంధించి ప్రేక్షకులు వాళ్ళ సందేహాలను ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ రాసి పంపించారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ఉపన్యాస శిరోమణి, వేద విభూషణ, జ్యోతిష బ్రహ్మ, ఆగమ వారధి, ధర్మనిధి, మీ అందరికీ సుపరిచితులైన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కందాడే శ్రీ రామానుజాచార్యులు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరం చూద్దామండి. శ్రీపతి కర్నూలు నుంచి రాస్తున్నారు. ఆషాఢంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని ఎందుకంటారు? పరమాత్మ శ్రీమన్నారాయణుడు అనంతమైనటువంటి ఈ ప్రపంచాన్ని సృష్టి చేయటం యోగమాయతో చేస్తాడు. నిద్రపోవటం ఉంటే మన నిద్ర కాదు, మనం పోయే నిద్ర స్వామికి ఉండదు. యోగ నిద్ర అంటారు దాన్ని. యోగ అంటే కూర్చుట, ప్రకృతితో జీవాత్మను కూర్చుట, జీవాత్మకు శరీరాన్ని కూర్చుట, అవయవాలను కూర్చుట, ప్రకృతితో జీవాత్మను చేర్చుట, దాన్ని యోగము అంటారు. దానికి నిద్ర. నిద్ర అంటే ఆలోచన. మాయ అంటాం మనం. మాయ అంటే అర్థం ఏంటి? సామాన్యంగా ఏదో హాం హోం ఫట్ అనుకుంటాం, ఇంద్రజాలం భయంజాలం కాదు. మాయ అంటే ఆశ్చర్యాన్ని కలిగించేది. ఏది బాగా ఆశ్చర్యం కలిగిస్తుందో దాన్ని మాయ అంటారు. యోగ మాయ. అనంతకోటి జీవరాశులలో ఏ జీవరాశి, ఏ జీవుడు ఏ సమయంలో ఏ పాపం ఏ పుణ్యం ఎంత మేరకు చేశాడో దానికి తగిన రీతిలో ఏ శరీరం రావాలో, ఎంత రావాలో, ఎప్పుడు రావాలో, ఓ శరీరం ఏం చేయాలో అనంతకోటి జీవరాశులో ప్రతి ఒక్క జీవరాశిని ఇవన్నీ చూచి కూర్చడం అంటే ఎవరి వల్ల కావాలి? ఎందరు చేయగలరు పని? అయ్యే పనేనా? అందుకే ఇది అత్యాశ్చర్యం. మన చేతిలో ఒక 4 వస్తువులు ఉంటే ఉన్న 4 వస్తువుల్లో ఏ వస్తువు ఎప్పుడు ఎక్కడ ఎలా పెట్టాలో తెలియదు మనకు. పొరపాటున ఇటుదటు అటు దిటు పెడతాం. అవునా? 4 వస్తువులకే ఇంత తికమక పడితే మరి 4 కోట్ల 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 జీవరాశులు, 84 కోట్ల జీవరాశుల ప్రతి ఒక్క జీవరాశి కర్మ, దాని ఫలితం, దానికి కావాల్సిన అనుభవం, అది అనుభవించే శరీరం, దాని యొక్క పరిమాణం, అది ఉండే ప్రదేశం, ఆ ప్రదేశంలో ఏ భాగం, ఇవన్నీ కావాలి. ఆశ్చర్యం కదా. ఇలాంటి దాన్ని యోగ నిద్ర అంటారు. దీనికోసం పరమాత్మ చేసేటువంటి నిద్రను యోగ నిద్ర అంటారు. అయితే ఈ యోగమాయ కోరింది, వరం కోరింది ఆమె. ఏమని? నీవు నాతో అన్ని పనులు చేసుకుంటున్నావు కదా, అంటే నాతో సేవ చేయించుకుంటున్నావు, సంతోషం. మరి ఎలాగైతే నీ శరీరంలో శ్రీవత్సం, కౌస్తుభం, శంఖం, చక్రం, గద ఉన్నాయి కదా, నన్ను ధరించవా? మరి నేనొద్దా? నీ శరీరంలో ఇతర ఆభరణాదులు ఉన్నట్టుగా నేను కూడా కనపడాలి. అందులో నేను తప్పకుండా కనపడాలి. అందరూ నన్నే చూడాలి. వరమియ్యవయ్యా. పాపం స్వామి నిజమే కదా, ఇంత సేవ చేస్తున్నది, మనం తగిన ప్రాధాన్యం ఇవ్వాలి కదా. అలాగే సరే, నీ ప్రార్థన ఒప్పుకున్నాను, నీ వచ్చి నా కన్నుల్లో ఉండు అన్నాను. అందరు కన్నులే చూస్తారు కదా, ఏం చూస్తాం మనం? ఓ మనిషి కనపడితే మనం మొదలు దృష్టి పడేది ఎక్కడ? కందుల మీదే. కందులు ఎంత అందంగా ఉంటే వారంతా అందంగా ఆకర్షించబడతారు కదా. అందులో శ్రీమన్నారాయణ కందులు ఏం కందులు? పుండరీకాక్ష
ఘోరమైన పెద్ద కందులు. అందరూ ఆ కందులకే పడిపోతారు. అక్కడ ఉండు అన్నాడు. అందరికీ కనపడతారు కదా. అందువల్ల ఆమె వచ్చి కందుల్లో చేరింది. స్వామి కందులు మూసుకున్నాడు. అది ప్రారంభమైంది ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు. అందువల్ల ఇప్పటి నుంచి ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వేయం ఈ 4 నెలలు ఉన్నాయి. ఇవి చాతుర్మాస్యం అంటారు. ఆషాఢం నుంచి శ్రావణం, శ్రవణం నుంచి భాద్రపదం, భాద్రపదం నుంచి ఆశ్వేయం, తర్వాత కార్తీకం. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ప్రబోధన ఏకాదశి. లేచేది ఇప్పుడు పడుకుంటాడు, అప్పుడు లేస్తాడు. పరమాత్మ యోగమాయకు ఇచ్చినటువంటి వరాన్ని అనుగ్రహించిన మొదటి ఏకాదశి కాబట్టి దీన్ని తొలి ఏకాదశి అంటారు. తొలి అంటే మొదట. మనకి ఇప్పటి నుంచి వరుసగా అన్ని పండుగలు ప్రారంభం కదా. దీన్ని ప్రాచీనులు పెద్ద పండుగ అనేవారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి పెద్ద పండుగ. దాని తర్వాత వచ్చేది శ్రావణ మాసం. ఆషాఢ పూర్ణిమ వస్తుంది, వ్యాస పూర్ణిమ. యజ్ఞోపవీతాలు హరిస్తాం, ఉపాకర్మ కదా. ఆషాఢ బహుళంలో మళ్ళీ శ్రావణ మాసం అంతా పండుగలే కదా. శ్రావణ పూర్ణిమ, వరలక్ష్మి వ్రతం, శ్రావణ పంచమి, నాగపంచమి, గరుడ పంచమి వరుసగా వస్తూనే ఉంటాయి. భాద్రపద మాసం వినాయక చవితి, అనంత చతుర్దశి, ఆశ్వయుజం, దసరా, దీపావళి. తొలి ఏకాదశి తరువాత వచ్చే 11 పండుగలకు మొదటి పండుగ ఇది. పండుగ 11 కదా. కాబట్టి దానివల్ల దీన్ని తొలి ఏకాదశి అన్నారు. దీన్నే చాతుర్మాస్య వ్రతం అన్నారు. అందరూ చేస్తారు. సన్యాసులే కాదు, యతులే కాదు, మునులే కాదు, ప్రతివాడు చాతుర్మాస్య వ్రతం చేయాలి. చాతుర్మాస్య వ్రతానికి ఆరంభం, పండుగలకు ఆరంభం, యోగ నిద్రకి ఇచ్చిన వరాన్ని కొనసాగించడానికి, ప్రారంభించడానికి, ప్రసాదించడానికి ఆరంభం, అఖిల జనులు తరించడానికి ఆరంభం. ఇన్ని పనులతో తొలి ఏకాదశి. మరి ఉత్తరం చూద్దామండి. ఏలూరు నుంచి శ్రీకరి రాస్తున్నారు. శయన ఏకాదశి రోజున దేవుడు నిద్రపోవటం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. భగవంతునికి చేసే ప్రతి సేవ మన సంతోషం కోసం, మన వేడుక కోసం. నీకు ఇంకా బాగా చెప్పాలంటే మన పసిపిల్లవాడు ఉంటాడు, ఒక్కడే కొడుకు అనుకుందాం. ఇప్పుడు అవే ఉన్నాయి కదా, మేమిద్దరం ఒక్కొక్కరు చాలు అంటున్నారు కదా. వాడు కూడా వద్దు అనుకుంటున్నాం, అది వేరే సంగతి. ఆ ఉన్న ఒక్క అబ్బాయికి మరి తర్వాత సంతానం ఉండదు. మరి అమ్మాయిలు కావాలని కోరిక. మా అబ్బాయి పుట్టాడు, ఏం చేస్తాం? అప్పుడప్పుడు అబ్బాయికే ఓ ఫ్రాక్ తొడిగి అమ్మాయిలో మేకప్ చేస్తాం, చూస్తున్నా. అప్పుడు అబ్బాయిలోనే అమ్మాయిని చూసుకుంటా. అమ్మాయి ఉందనుకోండి, అబ్బాయి వేషం వేస్తాం. మనకు కావలసిన వేడుకలను మనం మన పిల్లలకు చూపెడతాం. అందరికంటే పెద్ద మొదటి పిల్లవాడు మన స్వామి. అన్ని వేడుకలు ఆయన దగ్గర చూడండి. ఆయన భగవంతుడు, మనం దాసులం. దాసులు ఏం చేయాలి? సేవ చేయాలి. ఏం సేవ చేయాలి? ఆయనకేం కావాలో మనకేం తెలుసు? మనకు ఏ సేవ చేయాలనిపిస్తే ఆ సేవ చేయాలి. స్వామికి మెత్తని పరుపు వేసి చక్కగా పడుకోబెట్టి పక్కని చక్కని ఒక శాలువ కప్పి, ఓ బ్లాంకెట్ కప్పి, అలా ఉయ్యాల ఊపి జోలపాడాలని నీ వేడుక. ఆయనకు ఉయ్యాలెందుకు, ఆయనకు పక్కెందుకు అనుకుందామా? స్వామికి సేవ చేయాలండి. మా స్వామికి పరుపు వేస్తాం, మణులతో వేస్తాం, మాణిక్యాలతో వేస్తాం, పుష్పాలతో వేస్తాం, 1,00,000 పుష్పార్చన, 1,00,000 పుష్పార్చన, పూల చెయ్య చేస్తాం. ఆయన అడిగాడే, ఆరగింపు కూడా నీకేది ఇష్టమో అదే ఆయనకి ఆరగింపు చేస్తాం. ఆయనకి ఇష్టం అండి, పేరుకు ఆయనకి ఇష్టం. ఎవరు తింటున్నారు? మనమే కదా. మన వేడుకలు స్వామికి సేవగా మారుస్తాం. మా పాపాయికి మెత్తగా పరుపు ఉండాలి, ఈయన మా స్వామి. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, భగవంతుణ్ణి ప్రేమతో భక్తితో పూజించండి, భయంతో కాదు. పూజించకుంటే ఏం చేస్తాడో తప్పు. ఆయన ఏమీ చేయడు, పూజించినా ఏమీ చేయడు. మీ ప్రేమ, మీ దాస్యం, మీ సేవ, మీ తపన, మీ ఆర్తి చూపండి.
నా స్వామి పడుకోబెడతాను, నా స్వామి స్నానం పోస్తాను, నా స్వామి చక్కని వస్త్రాలు కడతాను, చక్కగా ఆభరణాలు వేస్తాను. ఆయనకు కావాలా ఆభరణాలు? నీకు కావాలి. మా స్వామి ఆభరణాలతో నా కళ్ళకు పండుగ చేయాలి. కాబట్టి నిద్ర అంటే మనం పోయే నిద్ర కాదు, ఆయా జీవులు చేసిన ఆయా కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించటానికి కావలసిన శరీరాన్ని, ఇంద్రియాలను, అవయవాలను కూర్చటానికి చేసేటువంటి ఆలోచన. యోగం కూర్చే నిద్ర ఆలోచన. ఇతరాం ద్రావయతీతి నిద్ర వ్యుత్పత్తి. నిరంతరం పరిగెత్తింపజేస్తుంది, ద్రావయతి కరిగిస్తుంది, పోగొడుతుంది. దేన్ని? మన కర్మను, మన పాపాన్ని, మన పుణ్యాన్ని, మన ఫలితాన్ని. మనము చేసిన కర్మల యొక్క ఫలితం మన అనుభవంతో పోతుంది కదా. ఎవరియర్ ఆ ఫలితాన్ని? ఆయనే కదా. అది నిద్ర. ఇతరాం ద్రావయతి పూర్తిగా పోగొట్టేది. మన పాపాలను పోగొడుతుంది, మన పుణ్యాలను పోగొడుతుంది, మన అజ్ఞానాన్ని పోగొడుతుంది, ఆనందాన్ని అందిస్తుంది. అది నిద్ర. అందులో అర్థం అది. మరి ఉత్తరం చూద్దామండి. గుణశేఖర్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. శయన ఏకాదశి రోజున ఆచరించాల్సిన నియమాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఒక శయన ఏకాదశి కాదు, ప్రతి ఏకాదశి నాడు ఉపవసించాలి, ఉపవాసం చెయ్యాలి. ఉపవాసం అంటే నీరు కూడా ముట్టుకోకూడదు అని కాదు, ఆహారం మానేయాలి అని కూడా కాదు. అసలు అర్థం ఏమిటి? ఉపవసతి, దగ్గర ఉండాలి. ఎవరి దగ్గర? స్వామివారి దగ్గర, పరమాత్మ దగ్గర మనం ఉండాలి. అంటే మనస్సు ఉండాలి. మన మనస్సును భగవంతుని దగ్గర ఉంచాలి. అంటే ఏం చేయాలి? ఆహారం మానేయాలి. అదేమిటి? ఆహారమే మనస్సు కదా. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, అన్నమయం హి సౌమ్య మనః. మనము తినే అన్నమే మన మనస్సు. ఏమీ తినలేదు అనుకోండి, ఇందులో ఏమీ ఉండదు, ఆయనే ఉంటాడు. ఏమైనా తిన్నామో అక్కడ ఉంటుంది మనస్సు. ఆహా, ఇవాళ లడ్డు తిన్నామండి, ఎంత బాగుంది. ఎదురుంగా పరమాత్మ ఉంటే తిన్న లడ్డు జ్ఞాపకం వస్తుంది, లేదు ఓ పూరి జ్ఞాపకం వస్తుంది, ఆయన జ్ఞాపకం రాడే. అది కాదు, బాగా తిన్నాం, నిద్ర వస్తుంది, ఇంకా ఆయన ఎంత తెలుస్తాం. మనస్సు పరమాత్మ యందు లగ్నం కావాలి అంటే, పరమాత్మ యందే ఉండాలంటే దానిలో వేరే ఆలోచనలు ఉండకూడదు. అన్ని రకాల ఆలోచనలు కలిగించి ఇంద్రియాలను పరిగెత్తింపచేసేది ఆహారము. దాన్ని మానండి. పరమాత్మయందు, పరమాత్మ దగ్గర మనస్సు ఉంచటం ఉపవాసము. ఒకవేళ నీకు బాగా తింటేనే నా మనస్సు ఆయన దగ్గర ఉంటుంది అంటే తినే ఉంచు, వద్దని లేదు. భగవంతుని దగ్గర మనస్సు ఉండాలి. అందువల్ల వాస్తవంగా దశమి నాడు ఉదయమే తినాలి, రాత్రిపూట తినకూడదు, రాత్రిపూట నిద్రపోకూడదు. ఏకాదశి నాడు ఉదయము సాయంత్రం ఆహారం మానాలి, నిద్ర మానాలి, రాత్రి నిద్రపోవద్దు. ద్వాదశి నాడు 6 గడియల లోపు, అంటే 2 గంటల 20 నిమిషాలు 24 నిమిషాలు సూర్యోదయం నుంచి ఏదో ఆరగింపు చేసి, వీలుంటే బంధువులను పిలిచి, బ్రాహ్మణులను పిలిచి వారికి పెట్టి మీరు తినండి. ద్వాదశి నాడు మధ్యాహ్నం కూడా నిద్రపోకూడదు. ఇలా ద్వాదశి నాడు రాత్రి కూడా నిద్రపోకూడదని చెప్తున్నారు చాలామంది. ఈ ప్రకారంగా మనకు ఒక 5 పూటలు ఆహారం వదిలిపెట్టాలి, 6 పూటలు నిద్ర వదిలిపెట్టాలి. ఈ సమయం నిద్రపోకూడదు అంటే సినిమాలు చూస్తామండి, సీడీలు వేసుకుంటామండి, వేసుకోండి, చూడండి. కానీ ఏ సినిమాలు? భక్త ప్రహ్లాద, భక్త మార్కండేయ, ధ్రువ, ఇలా ఏదో కృష్ణ చరితం, కృష్ణలీలలు. ఆ రోజు మొత్తం మీ మనస్సు, కన్నులు, ఇంద్రియాలు పరమాత్మ యందే ఉండాలి. చూస్తే పరమాత్మ కథను చూడండి, వింటే పరమాత్మ కథను వినండి, మాట్లాడితే పరమాత్మ నామాన్ని మాట్లాడండి. ఇలా ప్రతి 15 రోజులకు ఒకసారి చేయటం మొదలు పెడితే, ఇలా మీరు ఒక
5-6 సంవత్సరాలు చేశారనుకోండి, మీలో ఏమనిపిస్తుంది? ఈ 15 రోజులకోసారి ఎందుకు రోజు చేద్దాం? ఉపవాసం కాదు, భజన. స్వామి భజన చేద్దాం, స్వామి నామాన్ని కీర్తిద్దాం, స్వామి కథలు విందాం, ఆలయానికి వెళదాం, స్వామిని చూద్దాం. మనస్సు పవిత్రం చేసి, బుద్ధిని పవిత్రం చేసి, పరమాత్మ యందు లగ్నం చేసి, సంసారం మీద ఉండేటువంటి వ్యామోహాన్ని తగ్గించటానికే ఉపవాస వ్రతం. కాబట్టి ఏ ఏకాదశి నాడైనా తెల్లవారుజామున లేవాలి, బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయాలి, అన్ని నియమాలు పాటించాలి, ఆరాధించండి, సేవించండి, పై భజన చేయండి, కథలు వినండి, తరించండి. మరి ఉత్తరం చూద్దామండి. బెంగళూరు నుంచి శిరీష రాస్తున్నారు. తొలి ఏకాదశి రోజున ప్రారంభించే గోపద్మ వ్రతం విశిష్టత ఏమిటి? వ్రతం అంటే నియమం. మనం నోము అంటాం కదా, నోము, నియమం, వ్రతం. అంటే మనం ఈరోజు ఈ నియమాన్ని పాటిస్తాం, ఈ రోజు నుండి ఈ నియమాన్ని పాటిస్తాం అని. మనము పాటించే నియమాన్ని నోటితోనూ చెప్పొచ్చు, లేదు పనితోనూ చెప్పొచ్చు. అలా పని చేయటంలో ఇంటిని అలంకరిస్తాం, ముంగిటిని అలంకరిస్తాం, మన శరీరాన్ని అలంకరించుకుంటాం. పరమాత్మ తరువాత పవిత్రంగా మనం చూచేది గోవును కదా. పరమాత్మ చేతిలో ఉండేది పద్మం. పరమాత్మ పుత్రుడు బ్రహ్మగారు పుట్టినది పద్మం. అమ్మవారు ఉండేది పద్మం. పద్మం అంటే ఏమిటి అర్థం? పాదముల చేత, పత్ అంటే పాదము, పాదముల చేత సంతోషాన్ని, సుఖాన్ని పొందేవాళ్ళు, పొందించేది పద్మం. మాంగ్ మానే, మాంగ్ ప్రాపణే ధాతువు ఉంది. అందువల్ల పాదములతో పొందేది పద్మం. పాదములు అంటే ఏమిటి? నడిచేవి అంటే ఏమిటి? గమ్యాన్ని చేరేవి. ఏమిటి మన గమ్యం? పుట్టడం, మరణించడం, లేదు మోక్షం, ఏదో అనుకుందాం. అవి పొందేది దేనివల్ల? కర్మలతోటే కదా. పద్మం అంటే కర్మలు. కర్మల చేత గో స్వర్గాన్ని పొందేది. స్వర్గం అంటే ఇందులో ఉండేది కాదు, వైకుంఠానికే స్వర్గం అని పేరు. మనం చాలా పేరు తప్పుగా చెప్పుకుంటాం. స్వర్గం తప్ప అంటే కాకపోవచ్చు, మళ్ళీ వచ్చేది వైకుంఠం ఏంటి? కాదు కదా. స్వర్గం అంటే సు అర్ గా, చక్కగా మళ్ళీ రాకుండా ఉండేది. యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమమ్మ. ఒకసారి నా దగ్గరికి వస్తే మళ్ళీ తిరిగి పోరు, అది వైకుంఠం అంటే. దానికే స్వర్గం అని పేరు, దానికే పద్మం అని పేరు. దాన్ని గోవు ద్వారా తెచ్చుకోవాలి. అంటే నాకు స్వామి వైకుంఠం కావాలి, నాకు నీ సన్నిధి కావాలి, నా మనస్సు నీలోనే ఉండాలి, నా పనులన్నీ నీకోసమే చేయాలి, నా బుద్ధిలో వేరే ఆలోచనలు రావద్దు, నిన్ను చేరాలి. ఈ 5 కోరికలు మనస్సులో పెట్టుకొని చేసే వ్రతం గో పద్మ వ్రతం. పరమాత్మ యోగ నిద్రలో ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు కాబట్టి అడగగానే ఇస్తాడు. వేరే పనేం లేదు కదా, మన మాటలు బాగా వింటాడు అని ఆ రోజు ప్రారంభిస్తాం. వాస్తవంగా ఆషాఢం ప్రారంభించి కార్తీక మాసంలో మాఘశీర్ష ఏకాదశి వస్తున్న తర్వాత ఆ సమయంలో ఈ వ్రతానికి ముగింపు జరిపి ఆ రోజు సూర్యనారాయణ వ్రతం చేస్తారు. పద్మబీజం ఆయన వల్లే కదా. దాంతో ప్రారంభం గోపద్మ వ్రతం, సమాప్తి సూర్యనారాయణ వ్రతం. ఇట్లా నారాయణ్ణి ఆరాధిస్తాం, అటు మన మనస్సును పవిత్రం చేస్తాం. మరి ఉత్తరం చూద్దామండి. నరేష్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. తొలి ఏకాదశి నుంచి పాటించే చాతుర్మాస్య దీక్ష నియమాలు ఏమిటి? ప్రత్యేకంగా ఈ 4 నెలలు మంచం మీద పడుకోవద్దు, కింద పడుకోవాలి. బ్రహ్మచర్యంతో ఉండాలి. గృహస్థుడైతే, బ్రహ్మచారి అయితే నదీ తీరంలో నదీ స్నానం చేయాలి. ఇక ఒకే పూట భోజనం చేయాలి.
ఒకే పూట భోజనం కూడా నియమిత భోజనం చేయాలి. ఎలాగూ రాత్రిపూట తినం కదా, కాబట్టి రాత్రిది పొద్దుటిది పొద్దున్నే లాగేద్దాం అనుకోకూడదు. నియమంగా కరపాత్ర భోజనము అంటారు. అంటే ఒకసారి పెట్టిన దానితోటే ఆహారం ముగించుకోవాలి, మళ్ళీ అడగొద్దు. ఈ 4 నెలలు మాంగ్ మానే అని చెప్పాం కదా, మళ్ళీ అడగొద్దు. ఎంత పెడతారో అదే తినారే, లేచిపోవాలి. అందులోనే అన్నీ ఉంటాయి. మళ్ళీ పప్పు బాగుందయ్యి, కూర బాగుందయ్యి, ఏమీ లేదు. ఏది బాగున్నా నీకేది ఇచ్చారో అదే కలుపుకో, అందులోనే తిను, లేచు. ఇది ఆహార నియమం. బ్రహ్మచర్యం విహార నియమం. నేల మీద పడుకోవటం భోగ నియమం. మౌనవ్రతం వీలున్నంత ఎక్కువ పాటించాలి. మాట్లాడవలసి వస్తే శుభాన్నే పలకాలి. ఎవరిని కోపించకూడదు, ఎవరిని నిందించకూడదు, ఎవరితోటి కలహించకూడదు. ప్రధానంగా చాలా కష్టమైన పని అబద్ధం ఆడకూడదు. వీలున్నంత తక్కువ నిద్రపోవాలి. నిద్రలో కానీ మెలకువలో కానీ ఖాళీగా ఉన్నప్పుడు కానీ పరమాత్మ నామాన్ని స్మరిస్తూ ఉండాలి. పరమాత్మ కథలే వింటూ ఉండాలి. పరమాత్మ కథలే చెప్పుకుంటూ ఉండాలి. ఇలా ఈ 4 నెలలు భగవంతునికే మన శరీరాన్ని, మనస్సును, వాక్కును అంకితం చేస్తే తరువాత 8 నెలలు కూడా మన మనస్సు అక్కడే ఉంటుంది. మళ్ళెప్పుడు వస్తుందా అనుకుంటాం కదా, ఆ భావన వస్తుంది. అందుకే ధర్మ, అర్థ, కామ, మోక్ష అనేటువంటి 4 పురుషార్థాలు ఇచ్చే వ్రతం చాతుర్మాస్య వ్రతం. కామము అనగానే మరో భావన రాకూడదు, కోరికలు తగ్గించే వ్రతం కదా. మోక్షాన్ని ప్రసాదించే వ్రతం, ప్రయోజనాన్ని కలిగించే వ్రతం, ధర్మంలో ప్రవర్తింపజేసే వ్రతం. ఈ వ్రతాన్ని, చాతుర్మాస్యాన్ని బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి 4 ఆచరించాలి. శరీరం, మనస్సు పరిశుద్ధమవుతుంది, ప్రశాంతమైన జీవనం అలవాటవుతుంది. అలాంటి వాడు తరువాత కూడా అలా బతకడం నేర్చుకుంటాడు. హింస, ద్వేషం, కోపం, జుగుప్స, నింద లాంటి భావాలు తొలగిపోయి మనస్సు ప్రసన్నమవుతుంది, ప్రశాంతమవుతుంది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి తొలి ఏకాదశి రోజున ఏం చేయాలో అన్న విషయాలను సవివరంగా, సుశాస్త్రీయంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhakti@gmail.com. మరో కార్యక్రమంలో మీ సందేహాలు, మా పండితుల సమాధానాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.